గోల్డ్ లోన్ కానీ పంట రుణాలు కానీ కౌలుదారులు కానీ రుణమాఫీ అవుతాం. హలో హలో, నమస్తే సార్. నమస్కారం అండి. ఈ సత్యనారాయణపురంలో పిఆర్టీఎస్ రోడ్డు వైపు రైల్వే ట్రాక్ తీసేసిన రోడ్డు వైపు ఖాళీ స్పేస్ అంతా ఉంది సార్. రోడ్డు వైపు పక్కన చాలా మంది వాళ్ళ హౌస్ అన్ని అటువైపులో ఉంటాయి, ద్వారాలన్నీ ముఖాలని. అవునండి. సో ఈ రోడ్డు వేయడం వల్ల అందరూ ఇటువైపు వచ్చేసి గవర్నమెంట్ ప్లేస్ అంతా ఆక్రమించేసుకుంటాం. ఆ ప్లేస్ అంతా మనం గ్రీనరీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా స్పేసెస్ అన్నారు. అది రైల్వే అండి. ఆ స్థలం ఆ 10 అడుగులు 15 అడుగులు రైల్వే వాళ్ళది. అది రైల్వేకి సంబంధించిన సైట్ కాబట్టి రైల్వే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను మీరు చెప్పిన విషయాన్ని. ఏదైనా చేయాలంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి వాళ్ళు అడ్డంగా గోడ కట్టేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అవునండి. అవునండి, కరెక్టే. నేను చూశాను అది. మీరు చెప్పిన విషయం, మీరు చెప్పింది వాస్తవమే. కాకపోతే అక్కడ ఏదైనా మనం డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉందేమో డిఆర్ఎం గారితో కూడా మాట్లాడతానండి. డిఆర్ఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తానండి. ప్రతి డ్వాక్రా సంఘానికి ₹1,00,000 రుణమాఫీ త్వరలోనే రాబోతా ఉంది. ఇవాళ ఒక చిన్న డ్వాక్రా సంఘం బ్యాంకులు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాయి, చాలా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నాయి. ఇవాళ ఈ డ్వాక్రా సంఘాల రుణమాఫీకి హలో నమస్కారం అండి. చెప్పండి. ఇంకొంచెం టైం పట్టుద్దండి. ఇప్పుడే కదా గవర్నమెంట్ ఫామ్ అవటం, ఇవాళ ఈ నూతన రాష్ట్రంలో అన్ని మనకి ఆఫీసర్లు అన్ని సెటిల్ అవుతా ఉన్నాయి. ఒకటొకటి శాసనసభలో బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. 6వ తారీఖు వరకు సమావేశాలు ఉన్నాయి. ఇవన్నీ అయినాక కానీ అవన్నీ టేకప్ అవ్వవు. 2 నెలలు 3 నెలలు మినిమం టైం పట్టుద్దండి మన రోడ్ల వరకు వచ్చేటప్పటికి. ఇవాళ ఉన్న ప్రస్తుత పరిస్థితిలో నగరపాలక సంస్థ జీతాలు కూడా 3 నెలల నుంచి ఇచ్చే పరిస్థితిలో లేదు. అంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వం పరిపాలన వల్ల అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై కుప్పకూలిపోయినాయి. దానివల్ల ఇవన్నీ కూడా బాగు చేసే పనిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. కొంచెం టైం పట్టుద్దండి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వ హయాంలోనే మీ రోడ్లు, ఇందిరానాయక్ నగర్లోని రోడ్లు కానీ, నీరు కానీ, అక్కడ నీటి నిల్వలు కానీ, డ్రైనేజీ విషయం కానీ అన్ని కూడా తప్పనిసరిగా పరిష్కరించబడతాయండి. అదేనండి ఇప్పుడు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఒక అనుభవం లేని వ్యక్తి కూర్చుంటే ఆయన ప్రవర్తన, ఆయన మాట్లాడే భాష, మొన్న మీరందరూ చూసే ఉంటారు శాసనసభలో, నిండు శాసనసభలో శాసనసభ్యులందరినీ బఫూన్లు అన్నాడు. అంటే మాట్లాడుతా ఉన్నాడు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీన్స్ లోనే, వాళ్ళ మైండ్ సెట్ లోనే, వాళ్ళ దీంట్లోనే ఆ జైలుకి వెళ్ళి వచ్చిన విధానం కానీ, ఆ ఫ్యాక్షన్ భావం కానీ, అలాగే ఆ రౌడీజాలు కానీ ఆ మైండ్ లో అలా ఉండిపోయి, అందులో 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు ఆయన. ఇంకా క్రిమినల్స్ తిరిగి ఆ అంతకులతో, నేరస్తులతో వీళ్ళతో సహవాసం చేయడం వల్ల ఇంకా శాసనసభ ఒక పవిత్రమైన స్థలం. ఆ శాసనసభలో ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి అనే నియమ నిబంధనలు కూడా తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ఇవాళ సమస్యలు, ప్రజల సమస్యలు బోల్డ్ ఉన్నాయి. ఇలాంటి రోడ్లు కానీ, మహిళల ఇబ్బందులు కానీ, ప్రజల ఇబ్బందులు కానీ, రైతుల ఇబ్బందులు కానీ, డెవలప్మెంట్ మీద కానీ అనేక సమస్యల మీద ప్రజలు అతనికి ఓట్లు వేస్తే అవి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతూ చేస్తా ఉన్నాడు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మనం ఏం చెప్తున్నాం అంటే, ఇవాళ నిండు శాసనసభలో అనేక సార్లు ఆయనకి శాసనసభ స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పద్ధతి మార్చుకోండి, మీకు తగిన సమయం వస్తుంది, మీ సమయంలో మీరు మాట్లాడండి అని ఎన్ని చెప్పినా ఆయన ఇంకా పొద్దాక వాకౌట్లు అంటాడు. ఎందుకు వాకౌట్ చేస్తాడో అర్థం కాదు, ఎందుకు ఉంటాడో అర్థం కాదు, ఏం మాట్లాడుతూ అర్థం కాదు. అలాగే అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. కానీ మేమేంటంటే అధికార పక్షంగా వాళ్ళు ఎన్ని చెప్పినా, ఎన్ని మాట్లాడినా, ఎంత రౌడీయం చేయాలనుకున్నా, ఎంత దౌర్జన్యం చేయాలనుకున్నా ఈ అసెంబ్లీలో మేము ఉండగా ఆ దౌర్జన్యాలు, ఆ భాష ఎన్ని సాగనీయం, ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తాం. బట్ ఈ ప్రభుత్వం మాత్రం సమస్యల మీద దృష్టి పెట్టింది. తప్పనిసరిగా త్వరలో అన్ని విషయాలు పరిష్కారం అవుతాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలే చూస్తా ఉన్నారు కాబట్టి ఇక ఆయన గురించో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరు గురించో
ఇక మనం ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. స్పీకర్ గారి మైక్లే కొట్టేశారు మొన్న వీళ్ళు. ఇద్దరు శాసనసభ్యులు మణిగాంధీ అని శివశంకర్ రెడ్డి అని ఇద్దరు రౌడీల్లాగా వెళ్ళి స్పీకర్ గారి మీదకి దౌర్జన్యం చేయబోయారు. ఇవన్నీ చూస్తా ఉన్నారు ప్రజలందరూ, గమనిస్తారు తప్పనిసరిగా. కాకపోతే మీ అందరి ఆశీస్సులతో ఒక మంచి మనిషిని, ఒక అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరందరూ ఎన్నుకోబట్టి ఈ రాష్ట్రం త్వరలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతుంది. సమస్యలు కూడా తప్పనిసరిగా పరిష్కరించబడతాయండి. ఓకే, థ్యాంక్ యూ దీపక్ గారు. అదే చెప్పేది, బ్యాంకులు ఒక డ్వాక్రా సంఘానికే ముప్పు తిప్పలో పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాయి బ్యాంకులు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులు సపోర్ట్ చేయట్లే ఈ విషయం మీద. హలో, నమస్కారం అండి, చెప్పండి. సంజీవ నాయర్ గారా? ఓకే, ఓకే. అయితే అక్కడ అసంఘిక కార్యక్రమాలు జరిగిపోయింది సార్. సంజయ్ తాగేవాళ్ళు, విద్యార్థులు, వేరే బ్యాచ్. తప్పనిసరిగా నోట్ చేసుకుంటున్నానండి ఆ విషయం. తప్పనిసరిగా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇప్పుడే ఇక్కడి నుంచే ఇక్కడ సిఐతోనూ మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడతానండి. తప్పనిసరిగా అది రెక్టిఫై చేద్దాం. ఓకే, అయితే బళ్ళు పెట్టుకోవడానికి కానీ అరేంజ్ చేసినట్టయితే అక్కడ అసంఖ్య కార్యక్రమాలన్నీ తగ్గిపోతాయి. పైన ట్రాఫిక్ కూడా కొంచెం ఇబ్బంది లేకుండా. తప్పకుండా మీ సూచనని తప్పకుండా పరిశీలనలో తీసుకుంటాం. ఓకే, నష్టం. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఒక పెద్ద మహా యజ్ఞం చేపట్టి రైతు రుణమాఫీ, డ్వాక్రా మాఫీ అని 43,000 కోట్ల రూపాయలు మాఫీకి, రీషెడ్యూల్ కి అనుమతించాలని ప్రభుత్వమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కోరినా వాళ్ళు సహకరించే తీరు ఎలా ఉందంటే చాలా దుర్మార్గంగా ఉంది. దీని మీద మేము అనేక కేంద్రానికి లేఖలు రాయడం జరిగింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా లేఖలు రాయడం జరిగింది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని, లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకి, ఇండస్ట్రియలిస్టులకి, అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ కి రెడ్ కార్పెట్ వేసి వన్ టైం సెటిల్మెంట్లు చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి, ఒక ప్రభుత్వం హామీగా ఉండి మా మహిళలకి రుణమాఫీ చేయండి, మా మహిళలకి ఇబ్బందుల్లో ఉన్నారు, మా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని అంటే ఎందుకు సహకరించట్లేదు అనేది చాలా దుర్మార్గంగా, ఏకపక్షంగా ఉంది. అయినా సరే ఇచ్చిన మాటకి కట్టుబడి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఖచ్చితంగా తల తాకట్టు పెట్టైనా డ్వాక్రా మహిళలకి 1,00,000 రూపాయలు రుణమాఫీ, రైతులకి 1,00,000 రుణమాఫీ చేయటం అనేది జరుగు తీరుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. హలో, నమస్తే అండి. థ్యాంక్ యూ అండి, మీ అందరి ఆశీస్సులండి. ఇది దేవినగర్లో బ్రిడ్జి నిర్మాణాలు అయితే పూర్తి అయిపోయింది. ర్యాంపులు అయితే అవ్వలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఎమ్మెల్యే కూడా 3 నెలల్లో కంప్లీట్ చేసేస్తాం, మీకు అందుబాటులో చేస్తాం నా చేయడానికి. అదే ఆ బ్రిడ్జ్ గురించి ఇప్పుడు రివ్యూ చేస్తున్నామండి. అసెంబ్లీ సమావేశాలు అవ్వగానే మంత్రి గారు అందరూ కూర్చొని దాని మీద అధికారులు పిలిపించి పూర్తి స్థాయిలో రివ్యూ చేసి అతి త్వరలోనే ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తామండి. తప్పనిసరిగా అండి, తప్పనిసరిగా నాకు పూర్తి ఐడియా ఉందండి, దాని మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా నేను అది త్వరలోనే కంప్లీట్ చేపిస్తానండి. ఇప్పుడు అట్లాగే ఇవాళ మొన్న భారతదేశ స్థాయిలో జన్ ధన్ అని చెప్పి ఒక పథకం పెట్టింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ మా డి ఛానల్ ప్రేక్షకులకి, మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాంకుకి వెళ్ళి 0 రూపాయి కూడా కట్టకుండా జీరో అకౌంట్స్ ఓపెన్ చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి 5,000 రూపాయల వరకు ఓడీ ఫెసిలిటీ ఉంటుంది. అంటే మీకు ఏ హామీ లేకుండా బ్యాంక్ అప్పు ఇచ్చే పథకం ఇది. ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. అలాగే ఆల్రెడీ ఆధార్ కార్డుని మన అందరం దిగటం జరిగింది. ఆధార్ కార్డుని ఎవరికైనా రాకపోయి ఉండుంటే
ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా తీసుకోమని మా నియోజకవర్గ ప్రజల్ని, డి ఛానల్ ప్రేక్షకుల్ని కోరుతా ఉన్నా. ప్రతిసారి కూడా ఇలాగే రాబోయే రోజుల్లో ఈ శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత నేను ఈ ఛానల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటాను. మీకు అన్ని సమస్యల మీద సమాధానం చెప్తాను. మీరు చెప్పే సమస్యలన్నీ రాసుకుంటాను. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు జన్ ధన్ అనే పథకంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసిన వాళ్ళకి, కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళకి అందరికీ కూడా 5,000 రూపాయల వరకు ఓడి ఫెసిలిటీ వస్తుంది. డ్వాక్రా సంఘాలకి రుణమాఫీ తిరుగుతుంది. అలాగే అక్టోబర్ 2 నుంచి ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన 200 రూపాయల పింఛన్ని 1000 రూపాయలు చేయబోతా ఉన్నాం. అంటే మీకు ఇప్పుడు ఇచ్చే పింఛన్లు ఏమైతే ఉన్నాయో, వితంతు పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, 200 రూపాయలు ఇచ్చే పింఛన్లు 1000 రూపాయలు అవబోతా ఉన్నాయి. అట్లాగే తాగునీరు కూడా రక్షిత మంచినీరు కోసం ఎన్టీఆర్ సురక్షిత మంచినీరు సప్లై చేసే విధంగా అదొక మంచినీరు పథకాన్ని కూడా మినరల్ వాటర్ ని టేకప్ చేస్తా ఉన్నాం. అక్టోబర్ 2 నుంచి పూర్తి స్థాయిలో అనేక పథకాలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఈ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు పూర్తయిన వెంటనే వీలైనన్ని ఎక్కువ సార్లు, ఎందుకంటే డి ఛానల్ యాజమాన్యం పూర్తిగా మనకి ప్రజా సమస్యల మీద ఎప్పుడు స్పందించడానికి ముందుండే డి ఛానల్ వారు ఎప్పుడు కూడా కోరుతా ఉన్నారు. నేను రాబోయే రోజుల్లో వీలైతే ప్రతి ఆదివారం కూడా ఉదయం పూట ఈ కార్యక్రమాన్ని చేపడతా. మీ సమస్యల్ని ఈ టీవీ ఛానల్ ద్వారా తెలుసుకుంటాం. అలాగే మీ సమస్యల్ని ప్రత్యక్షంగా ఇచ్చేవాళ్ళ సమస్యలు కూడా పరిష్కారంగా కృషి చేస్తానని, మీరందరూ ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటానని, తప్పనిసరిగా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో కృషి చేస్తామని మా కార్పొరేటర్లు కానీ, మేము కానీ, మా ఎంపీ గారు కానీ, ఈ ప్రభుత్వం మొత్తం ప్రజల సేవకే నిరంతరం కట్టుబడి ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మీ బోండా ఉమేస్తాం.